పసుపు సుమారు 300కు పైగా యాంటాక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది పసుపు. అందువల్ల పసుపు శక్తిమంతంగా చర్మవ్యాధులను నయం చేయగలదు. అయితే పసుపు కేవలం శరీరం లోపలి నుంచే నయం చేయడమే కాకుండా మరింత అందంగా కూడా చేయగలదు. శరీరాన్ని తెల్లబరిచే గుణం కలిగి ఉంది. ప్రాచీనకాలం నుండి సౌందర్య పోషకాలలో పసుపును వాడుతున్నారు. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. దీన్ని ఫేస్ ప్యాక్గా వాడితే చర్మరంధ్రాలు తెరుచుకుని ముఖం కాంతులీనుతుంది. అతిజిడ్డుతనాన్ని నివారించి సెబాషియస్ గ్లాండ్స్ని ఉత్తేజపరుస్తుంది. ఈ పసుపును వివిధ సౌందర్య లేపనాలలో కలుపుకుని వాడుకోవచ్చు. విటమిన్ B6ని కలిగి ఉంది. అలాగే విటమిన్ సి, విటమిన్ ఇ, నియాసిన్, జింక్ని కూడా కలిగి ఉంది. వంటింటి చిట్కా వైద్యంగా కూడా పసుపు ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు పసుపుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటి చిట్కా. ముందుగా 1 టీ స్పూన్ పసుపు ఒక చిన్న గిన్నెలో వెయ్యాలి. అందులో 1 టీ స్పూన్ తేనె వెయ్యాలి. ఈ రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం పూర్తిగా మీ చర్మాన్ని కప్పి ఉంచాలి. చిట్కా వైద్యం 2. 1 టీ స్పూన్ పెరుగు ఒక చిన్న గిన్నెలో వెయ్యాలి. 1 టీ స్పూన్ పసుపు ఇందులో కలపాలి. ఈ రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాయాలి. ఇది సులువుగా మొటిమల్ని నిర్మూలిస్తుంది. చిట్కా 3. ఒక చిన్న గిన్నెలో కొంచెం పాలు తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. దూదిని ఉండలా చేసి ఈ మిశ్రమంలో ముంచాలి. ఆ తర్వాత ఆ దూది ఉండని మీ ముఖానికి రుద్దుకోవాలి. ఈ మిశ్రమం నల్లమచ్చల్ని ప్రభావవంతంగా తొలగిస్తుంది.